అమరావతి రాజధాని యాక్చువల్గా అధ్యక్ష 2014-19 నిర్ణయించినప్పుడు ఇదే సభలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా అమరావతి రాజధానికి 30,000 ఎకరాలు కావాలని, ఇక్కడ అమరావతిలోనే యాక్సెప్ట్ చేస్తాను ఇదే సభ సాక్షిగా 2014-19లో చెప్పారు అధ్యక్ష. అయితే ప్రభుత్వం మారంగానే ఆయన ప్లేటు ఫిరాయించి 3 ముక్కలు ఆటాడి ఎక్కడా రాజధాని చేయలేదు. సుజనా చౌదరి గారు సభ్యులు చెప్పినట్టుగా ఇక్కడ రైతులని నానా ఇబ్బందులు పెట్టారు, 1-2 కాదు. వాళ్ళు ఎంతో ఓర్పుతో 5 సంవత్సరాలు యాక్చువల్గా చాలా సఫర్ అయ్యారు. దానికి సుజనా చౌదరి లాంటి వాళ్ళు ఎంతోమంది కూడా యాక్చువల్గా సపోర్ట్ చేయటం, హైకోర్టు సుప్రీంకోర్టులు కూడా లీగల్ లాయర్లు పెట్టి చేశారు. అది నాకు కూడా తెలుసు అధ్యక్ష. ఆ విధంగా గత 5 సంవత్సరాల్లో ఇక్కడ రైతులు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే 2015 జనవరి 1 ల్యాండ్ పుల్లింగ్ నోటిఫికేషన్ ఇచ్చాం అధ్యక్ష. 2015 ఫిబ్రవరి 28వ తేదీ అర్ధరాత్రి, అంటే 58 రోజుల్లో ఒక్క లిటిగేషన్ కూడా లేకుండా 34,000 ఎకరాలు ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో రైతులు ఇచ్చారు. అంటే ఇక్కడ మంచి రాజధాని కడతారు, వాళ్ళ యొక్క భూములకు కూడా విలువ వస్తుంది అనేదంతా. కానీ గత ప్రభుత్వం దాన్ని నిర్వహణ చేసి మొత్తం స్పాయిల్ చేసిన విషయం వాస్తవం అధ్యక్ష. అందుకనే ఈ ప్రభుత్వం రంగానే వెంటనే రాజధాని నిర్మిస్తారని ముఖ్యమంత్రి గారు చెప్పటం, దాని మీద ఉన్న అనేక హర్డిల్స్, దాదాపు ఈ 7 నెలలు 8 నెలలు ఆ హర్డిల్స్ అని ఓవర్కమ్ అయ్యి ఈరోజు యాక్చువల్గా టెండర్లన్నీ పిలిచాం అధ్యక్ష. వారు అడిగిన దాంట్లో యాక్చువల్గా ఏంటంటే, మొదటి ప్రశ్న ఇంకా డీటెయిల్గా చెప్పాలంటే, వరల్డ్ బ్యాంకు ఏడీబీ బ్యాంకు 13,400 కోట్లు యాక్చువల్గా శాంక్షన్ చేసింది అధ్యక్ష. కేఎఫ్డబ్ల్యూ బ్యాంకు 5,000 కోట్లు ఇవ్వడానికి ముందు వచ్చింది. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ హట్కో 11,000 కోట్లు ఓకే చేసింది. స్టేట్ గవర్నమెంట్ నుంచి లెటర్ కూడా నేను వెళ్ళిపోయింది అధ్యక్ష. రేపు ఎల్లుండే వాళ్ళు వచ్చి అగ్రిమెంట్ కూడా చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ కింద 1,560 crores ఇస్తుంది అధ్యక్ష. అది కాకుండా ల్యాండ్స్ మార్టిగేజ్ చేయటం, లీజు అమ్మటం వల్ల బ్యాలెన్స్ అమౌంట్ తీసుకోవటం, నేషనల్ మరియు ఇంటర్నేషనల్ మార్కెట్లో తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్కి ప్రయత్నిస్తున్నాం అధ్యక్ష. ఆ విధంగా యాక్చువల్గా డిఫరెంట్ ఏజెన్సీస్ నుంచి ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీ కంప్లీట్ చేయడానికి తీసుకుంటాం అధ్యక్ష. ఇది 3 సంవత్సరాల్లో కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేసాం. ఆ విధంగా టెండర్లు కూడా పిలిచాము.